నందమూరి బాలయ్య బాబు బాబీ డైరెక్షన్లో వస్తున్నటువంటి మూవీ మీద మామూలు అంచనా లేవనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో బాలయ్య బాబు 3 క్యారెక్టర్స్‌లో నటించబోతున్నాడు. అది కూడా 3 కాలాలకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్. అంటే 20 సంవత్సరాలకు ఒక జనరేషన్‌కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఇవి. 3 డిఫరెంట్ గెటప్స్‌లో బాలయ్య బాబు కనిపించబోతున్నాడు. ముగ్గురు హీరోయిన్లైతే ఉండబోతున్నారు. ఇది ఒక తిరుగులేని మాస్ క్లియర్ ఎంటర్‌టైనర్ అనే చెప్పాలి. దిమ్మ తిరిగిపోయే స్టోరీ అయితే బాబీ రాసుకున్నాడని చెప్పక తప్పదు. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంటర్నెక్షన్ మాత్రం తారాస్థాయిలో ఉండబోతుంది. దిమ్మ తిరిగిపోయే కాన్సెప్ట్తో బాబీ తిరుగులేని స్టోరీ రాసుకున్నాడు. ఇంతకు మించినటువంటి ఫీస్ట్ మరొకటి ఉండదు అని మాత్రం గట్టిగా తెలుస్తుంది. నిర్మాణ విలువలు అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి. అత్యంత క్లారిటీతో ఈ మూవీ క్వాలిటీతో నిర్మించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ అంటే ఆషామాషి బ్రాండ్ కాదు. ప్రొడ్యూసర్స్ కూడా చాలా గట్టిగా ఈ మూవీకి అయితే కృషి చేయబోతున్నారని తెలుస్తుంది. బాబీ కూడా ఆషామాషి డైరెక్టర్ కాదనే విషయం నాకు తెలియదు కాదు. అందుకని ఈ మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీయబోతున్నారు. బాలయ్య బాబు మాత్రం దుమ్ము గెటప్స్లో ఎందుకు కనిపిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని మించినటువంటి మూవీ అయితే బాలయ్య బాబు నుంచి రాబోతుంది.